నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు డివిజన్ ను జిల్లా కేంద్రంగా చేయాలని కోటపట్టణంలో 4వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి ర్యాలీ చేపట్టిన ఆటో యూనియన్ నాయకులు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో సెర్ఫ్ మత్స్యశాఖ సంయుక్తంగా మహిళకు మత్స్య ఆధారిత జీవనోపాధి నిర్వహించిన అవగాహన సదస్సు. హాజరైన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన అర్జీదారులు. గూడూరు డివిజన్ ను జిల్లా కేంద్రంగా చేయాలి, లేదంటే గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలనే లక్ష్యంగా తిరుపతి జిల్లా కోటపట్టణంలోని క్రాస్ రోడ్ వద్ద ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. ఈ క్రమంలో కోట ఆటో యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు. కోటపట్టణంలో ఆటో ర్యాలీ చేపట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ, అలాగే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామన్నారని, అయితే ఆ హామీని నెరవేర్చకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. అన్ని ఆర్థిక వనరులు ఉన్న గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పనబాక సీనయ్య, పనబాక రమణయ్య, కిట్టు కోటయ్య, మీజూరు రాజేష్, రమణయ్య, శ్రీను పుట్టయ్య, జేఏసీ నాయకులు మీజూరు మాధవ్, జమ్మి ప్రసాద్, మీజూరు మల్లి, పనబాక హేమంత్, భూపతి సాయి, పోలయ్య, కుదురు కోటి తదితరులు పాల్గొన్నారు. గూడూరుని జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు జిల్లా కేంద్రంగా గూడూరు నియోజకవర్గం వెంటనే నెల్లూరు జిల్లా కలపాలన్నా. గూడూరు నియోజకవర్గం వెంటనే గూడూరు నియోజకవర్గం వెంటనే కలపాలి. గూడూరు నియోజకవర్గం వెంటనే తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే గూడూరు అయితే చాలా దగ్గరగా ఉంటుంది మాకు. అదే విధంగా రేణిగుంటకి వెళ్ళాలంటే చాలా దూరం పడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంటాం.
ఒక రోజు పడుతుంది. లేదు వాళ్ళు ఏదైనా పెండింగ్ పెట్టి పంపిస్తే 2 రోజులు 3 రోజులు తిరగాలంటే చాలా అవస్థలు పడిపోతాం. అదే విధంగా మనకు గూడూరులో అయితే చాలా ఇబ్బంది లేకుండా చాలా సులువుగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. చాలా ఇబ్బందిగా గూడూరు నుంచి అదేవిధంగా గూడూరుని జిల్లా చేసినా చాలా బాగుంటుంది, లేదా నెల్లూరుకి కలిపినా మాకు ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులు కావాలన్నా ఏదైనా ఆరోగ్యపరంగా పోవాలన్నా గూడూరుకి అయితే బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం అన్నీ బాగుంటాయి. అదేవిధంగా తిరుపతి కంటే చాలా ఇబ్బందికరమైన ప్లేస్ మాకు. అందుకని గూడూరుని దయచేసి గూడూరుని మాకు నియోజకవర్గంగా లేదా జిల్లా కేంద్రమైనా చేయాలా, లేదా నెల్లూరుకైనా గూడూరుని కలపాలా. గూడూరు నియోజకవర్గాన్ని యథాప్రకారంగా మాకు నెల్లూరు జిల్లాలో ఎలాగైతే ఉండిందో మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆటోలు మేము ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా దూరం 120 కిలోమీటర్ల దూరం పోవాలి. ఎందుకంటే రేణుగుంట దగ్గరికి వెళ్ళి ఒక ఆటో దానిని ఎఫ్సి చేసుకురావాలంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో 2000 రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుంది. దయచేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారం మా గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలపాలి, లేదా మా గూడూరుని జిల్లాగానే చేయాలని మేము కోరుకుంటూ, ఆటో మేము కార్మికులు అందరం కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దయచేసి మీరు మాకు ఇలాంటి పని చక్కగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారు ఆటో ఈయనంటే అందులో ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల ₹1 కూడా లేని పరిస్థితి. ఎఫ్సీ అయిందంటే మేము తిరుపతి పాలేము. దయచేసి మా మనవి ఆలకించి మా మాటలని మీరు అంగీకరించి చేస్తారని మేము నమ్మితో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. గూడూరుని జిల్లాగానే చేయండి, గూడూరుని నెల్లూరు జిల్లాగా కలపడానికి సహాయం చేయమని మేము కోరుకుంటూ పెద్దల్ని ఈ రిక్వెస్ట్ మీకు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో భారతదేశ తీర ప్రాంత వాసులలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సెర్ప్ మత్స్య శాఖల సంయుక్తంగా మహిళా లబ్ధిదారులకు మత్స్య ఆధారిత జీవనోపాధులపై సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర పచ్చిక ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాల్లో ప్రాయోగిక శిక్షణ ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచి జీవనోపాధి అవకాశాలను పెంచడం ప్రధాన లక్ష్యంగా చేసుకుని 100 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ నరేష్, డాక్టర్ జస్వంత్, రాజారెడ్డి, భాను తేజ, రఘు మాట్లాడారు. మత్స్య ఆధారిత జీవనోపాధులు స్థిరమైన ఆదాయ వనరులుగా మారే అవకాశాన్ని జీసీఎఫ్, ఈసీఆర్, ఐసీసీ ప్రాజెక్ట్ ప్రయత్నాలను ప్రశంసించి ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రాయోగిక ప్రదర్శనలతో ఆధునిక పద్ధతులు అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించాలని మహిళలను ప్రోత్సహించారు. గత 20 సంవత్సరాలుగా మహిళల్లో ముఖ్యంగా ఆర్థిక సాధికారత సాధించడానికి ఈరోజు మహిళలు 20 సంవత్సరాల్లో పొదుపు చేసుకునే రూపాయి ఖర్చు ప్రారంభించి ఈరోజు నెలకు ₹500 పొదుపు చేస్తూ దాదాపు 30 లక్షల రుణం వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని బ్యాంకర్లు మీ వెంటబడి బ్యాంకులు ఈరోజు రుణాలు ఇస్తున్నాయి. వద్దంటే రుణాలు ఇస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ మనకు కావాలని అడిగితే రుణం ఇచ్చేదానికి ముందుకు రారు బ్యాంకర్స్. కానీ మహిళా సంఘాల విషయంలో మాత్రం ఈరోజు బ్యాంకర్స్ మా దగ్గర కూడా వస్తుంటారు. మా సంఘాలను కొన్ని పంపించండి, మా బ్యాంక్కి మాకు ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి, మేము ఎంతమందికైనా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ స్థితికి వచ్చింది. మన ముఖ్యమంత్రి కూడా మహిళా సంఘాలంటే ఎనలేనటువంటి అభిమానం. ఈ మహిళా సంఘాలు రీపేమెంట్ అనేది చాలా క్రమశిక్షణతో దాదాపు 99% రుణాలు రీపేమెంట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా ఎప్పుడు చెప్తుంటారు. సో నెక్స్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఇంతేనా? కేవలం పొదుపు చేసుకోవడం, రుణాలు తీసుకోవడం, దాన్ని చెల్లించడం ఇంతేనా? మరి దీనికి నెక్స్ట్ లెవెల్ ఏమి అని అడుగుతున్నాను. నెక్స్ట్ లెవెల్ కింద ప్రతి ఇంటిలో ఒక మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు, ఆంట్రప్రెన్యూర్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఒక మహిళ అంతా ఒక వ్యాపారవేత్త కావాలా, లేదా ఒక పారిశ్రామికవేత్త. అంటే పారిశ్రామికవేత్త పెద్ద పరిశ్రమలు పెట్టాలని కాదు, మీరు ఉత్పత్తి తయారు చేసి మీతో పాటు ఏదో పెద్ద ఉన్న ఇంట్లో పెట్టుకుంటారు, పెట్టుకున్న ఫీడ్ కొనేయాలి. దాన్ని ఎలా కానీ దానికి ముఖ్యమైన ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మహిళలకి ప్రోత్సాహం, అంటే వాళ్ళకి జీవనోపాధి చూపించడానికి కార్యక్రమం ఇది ఒకటి బాగున్నారు.
సో ఇది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎక్వేరియంకి సంబంధించి మనం అనుకుంటాం చేపలు ఇంట్లో పెట్టుకుంటే కొన్ని రోజులకి మనం మెయింటెనెన్స్ చేయలేము. మెయింటెనెన్స్ లేకపోతే వాసన వస్తుంది అది. బట్ మెయింటెనెన్స్ మంచిది. ప్లస్ దీనికి ఒక సెంటిమెంటల్గా చెప్పాలంటే వాస్తు పరంగా చాలా మంచిది. ప్రతి ఒక్కరు కుటుంబంలో తెలిసిన వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వాస్తు ఇచ్చున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రైతులు కానివ్వండి, టౌన్లో చూడండి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎక్వేరియం పెట్టుకుంటాం. ప్రతి దానికి మెయింటెనెన్స్ ఎప్పుడు ఫిష్ ఎదిగిపోతే మళ్ళీ తీసేసి ఎక్కడో దగ్గర వదిలించేసి మళ్ళీ మంచి వెరైటీస్ తీసుకుని పెట్టినట్టు మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. మనం అనేక సమస్యలతో ఇంట్లో ఉంటాం. అయితే ఒకసారి ఆ చేపలు చూసిన తర్వాత కొంత పాజిటివిటీ వస్తుంది మనకు. ప్రశాంతం, మనసుకు ఒక ప్రశాంతత కలిగింది. సో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. మేము చూస్తుంటాం అప్పుడప్పుడు ఎక్వేరియంకి మేము వెళ్తూ ఉంటాం. మా ఫ్రెండ్స్ మేము తీసుకోవాలంటే వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు. అంటే మంచి వెరైటీస్ తీసుకొస్తారు. చాలా మంది అసలు బార్గెనింగ్ ఉండదు, ఏముండదు. 150 అంటే 150 రూపాయలు తీసుకుంటాడు. 50 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్ళిపోతాడు ప్రశాంతంగా. వాళ్ళకి కావాల్సిన రంగురంగుల స్టోన్స్, యాక్వేరియం కావాల్సిన సిస్టము అంతా ఇక్కడ చూపిస్తారు మీకు. తర్వాత దానికి కావాల్సిన ఆక్సిజన్ ఇవన్నీ కూడా బ్రహ్మాండ. ఇప్పుడు లైట్స్ కూడా నైట్ టైము నిద్రపడకపోతే స్వయం సహాయ సంఘాల సభ్యులు కూడా మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. దాని ద్వారా అందరూ మిలీనియర్స్ కావాలి. ఈరోజు లక్పతి దీది అంటారు. సెంట్రల్ లెవెల్లో మనకు సెట్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ఆర్ఎల్ఎం అని ఉంటుంది, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని. దాని ద్వారా ఈ మహిళా సంఘాలన్నీ కూడా చేస్తారు. వాళ్ళు ఏమంటారు, లక్పతి దీది అంటున్నారు. అందరూ కూడా మహిళలు లక్షాధికారులు కావాలి. మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మహిళలు మిలీనియర్లు కావాలి. మిలీనియర్ అంటే ఎంత, 10 లక్షలు కనీసం ఆదాయం ఉండాలి మహిళలకి. ఆ స్థితికి మీరు మహిళా సంఘాలని ప్రమోట్ చేయాలి. అది చేయాలంటే అందరూ కూడా ఏదో ఒక బిజినెస్, వ్యాపారం, ప్రొడక్షన్, సర్వీసు అనేది మహిళలు ఇచ్చే విధంగా మీరు తయారు చేయాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఇది కూడా మనం ఈ అలంకరణ చేపడతాం. ముఖ్యంగా మనకు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనం కోస్టల్ కమ్యూనిటీస్, మన తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 50 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సముద్రానికి తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఈ మనం ఏదైతే వాతావరణంలో వచ్చేటువంటి విపరీతమైనటువంటి మార్పులు గత 50 సంవత్సరాల్లో సంవత్సరం ఈ వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మన యొక్క జీవన శైలి బట్టి మనం ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమలు వేగంగా పెరగడం, మనం వాడేటువంటి వాహనాలు, మనం వాడేటువంటి రకరకాల సౌందర్య ఉత్పత్తులు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఎయిర్ కండిషనర్లు కావచ్చు, ఇట్లా ఇది పెరిగే కొద్దీ ఈ గ్రీన్ హౌసెస్ అంటారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతాం. అది గ్లోబల్గా అమెరికాలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అభివృద్ధి చెందిన అమెరికా వాళ్ళు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి చేస్తారు. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, నైట్రస్ ఆక్సైడ్ అని, సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ అని, ఇంకా కొన్ని వాయువులు ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటి వల్ల వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. దాని ఫలితమే ఒక్కోసారి కరువు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన దొడ్ల శశికుమార్ రెడ్డి, సుజీవనమ్మ, సరస్వతమ్మ, సాయి గ్రీష్మంత్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, దీప, సాయి వేదాంత్ రెడ్డి, సాయి రేవంత్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతలకు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ కండువాలతో శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఇప్పలపల్లి కృష్ణయ్య, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి కొసన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
देवताय नमः। ओम नमो भगवती गंगामतले देवताय नमः। ओम नमो भगवते भवानी शंकर स्वामी की जय। ओम गोविंद स्वामी की जय। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदानंद सद्गुरु साईनाथ महाराज की जय। स्वामी जय वाटमतले। साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम नमो भगवती वैष्णो दुर्गा देवाय नमः। ओम नमो भगवती मातमतले देवताय नमः। ओम नमो भगवती गंगामतले देवताय नमः। ओम भवानी शंकर स्वामी की जय। ओम वेंकटेश्वर स्वामी की जय। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। स्वामी शरणमయ్యప్ప। जय కోటమతల్లి। జై కోటమతల్లి। కోటపట్టణంలో కలిసినటువంటి అందరినీ ఆదరిస్తూ చల్లని చూపులు అందరికీ అందజేస్తూ ఉన్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఈనాటి దాతలు చిట్టమూరు మండలం మెట్టు గ్రామ వాస్తవులైనటువంటి దొడ్ల శశికుమార్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు సుజీవనమ్మ గారు, వాళ్ళ అమ్మగారు అయినటువంటి దొడ్ల సరస్వతమ్మ గారు, వాళ్ళ నాన్నగారు స్వర్గీయ దొడ్ల సుందరరామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీ దొడ్ల సాయి గ్రీష్మంత్ రెడ్డి గారు, దొడ్ల విజయ్ కుమార్ రెడ్డి గారు, దీపా గారు శ్రీమతి, శ్రీ దొడ్ల సాయి గ్రీష్మంత్ రెడ్డి గారు, చిరంజీవులు సాయి వేదాంత్ రెడ్డి గారు, దేవాంత్ రెడ్డి గారు, సాయి రేవంత్ రెడ్డి గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కావున అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పౌర్భాగ్యాలతో. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టుమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమవతమ్మ దంపతుల ఆర్థిక సాయంతో ఆర్థికంగా వెనుకబడిన 5 కుటుంబాలకు ఫలసరుకులు, కూరగాయలను సంస్థ ప్రతినిధులు పారా హేమంత్ కుమార్ శర్మ, అరసి నరేష్ శర్మ, కోన సాయిబాబు, దివి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
జై శ్రీరామ్. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి, కీర్తిశేషురాలు చిట్టమూరు రుక్మిణమ్మ గారుల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు ఈరోజు 5 బ్రాహ్మణ కుటుంబాలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటటువంటి పలసరుకులు, కూరగాయలను అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాకాడు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం కేంద్రంగా నడబోతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు చిట్టమూరు రుక్మిణమ్మ, కీర్తిశేషులు రామిరెడ్డి రామచంద్రారెడ్డి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఈరోజు 3 పేద బ్రాహ్మణ కుటుంబాలకు 8,500 రూపాయలు విలువ చేసేటువంటి పలసరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దానం చేసినటువంటి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆ సీతారామచంద్రుడు ఆయురారోగ్యాలు ఇష్టి అష్టైశ్వర్యాలు కలుగు చేయగట్టుగా ఆశ్రయించిన ప్రార్థన. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు వరమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరి పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన 37 మంది నిరుపేదలు వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందారని, వారి వైద్య ఖర్చుల కింద మొత్తం 18,52,000 సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని వివరించారు. ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆదుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఎవరైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆరోగ్య ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మరి ఇన్ని కష్టాలున్నా ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటుగా చూపించుకుంటారో ఆ డాక్టర్ బిల్లుని తెచ్చి మన ఎమ్మెల్యే ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు 37 మంది 18,52,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది అంచెలంచెలుగానే జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక 10-15 దాకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా 200 ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఎవరైతే ఇచ్చారో పేదవాళ్ళని ఆదుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది ప్రజలు కూడా చెప్పాలి. గతం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అన్ని రకాలుగా. ఈరోజు స్త్రీలకి బస్సులో కూడా ఉచిత బస్సు ఇచ్చాం. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. మగవాడికి సీట్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నా అయినా వీళ్ళు గతంలో ఏమైతే చెప్పాడో 6 పథకాలు అవి తప్పనిసరిగా అమలుపరిచి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ కష్టాలు కూడా అన్నీ చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మర్చిపోకూడదు, మీ దృష్టిలో కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. విజన్ యాక్షన్ ప్లాన్ యూనిటీ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సైడ్ గ్రామా ఆడ కాదు అన్న మనం దినాంతో అదే రొటీన్ అర్జీ తీసుకొచ్చి రోజు మనకి ఇస్తూ ఉంటాం. మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. అది కాకుండా పట్టా భూములు ఉంటాయి, వాళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ అవన్నీ కూడా చుక్కల భూమిలో పడుతున్నాయి. ఎందువల్ల పడుతున్నాయి అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు పక్క పట్టా భూమిని కొనుక్కోవడం, రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, అయినా మీ దగ్గర చుక్కల భూములు చూపిస్తుంటారు. కారణం ఏంటి? ఎందువల్ల చుక్కల భూమిలో పోతుంది? అది కూడా మనం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అవి చెప్పడం చుక్కల భూమిలో ఉంది పదండి అంటే వాళ్ళు ఏం తెలుస్తుంది, ఎందుకు పడి చుక్కల భూమిలో కారణం. ఇప్పుడు చేయాలంటే చేసి మనకు లేడు. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ మొత్తం పెండింగ్. గతంలో ఉన్న జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఉన్నంత వరకు ఒక్క ఫైల్ కూడా కదలా గూడూరు నుంచి. నిజం అబద్ధం చెప్పండి. అంటే గూడూరులో మేము వచ్చి 19 నెలలు 18 నెలలు ఒక్క రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూ కూడా కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ గారు బంగారు, మీ జేసీ గారు, మీ ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఒక్కడు కూడా దాన్ని ఫైనలైజ్ చేసిన పరిస్థితి లేదు. వాళ్ళకంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇవి ఏం పరిష్కరించారో మన కాలేజ్ అంటే ఆయన కూడా ఇబ్బంది లేదు, ఆయన కూడా వాస్తవాల విషయం తెలుసు ఆయన కూడా. కాబట్టి అవి చేయండి. మొన్న వచ్చినటువంటి అర్జీలు మీకు ఎన్నో వచ్చాయి ఒకసారి చెప్తే నాకు. మీకు రెవెన్యూ సంబంధించిన అర్జీలు మీకు ఎన్నో వచ్చాయి గూడూరు మండలం సంబంధించినట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల పాటు జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా 2వ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా నిర్వహణ దృష్ట్యా జీవన శైలిలో మార్పు, ఆలస్య వివాహాలు, ఊబకాయం వంటి కారణాల వల్ల కలిగే వంధ్యత్వ రేటు అనే అంశాన్ని 8వ తరగతి పాఠశాల విద్య నుండి ప్రారంభించాలి అని తెలిపారు. సార్ పాపులేషన్ మేనేజ్మెంట్లో సార్ మనకి 1.5 మన టీఎఫ్ఆర్, కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటి సార్, ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 7 నుంచి 10% ఇన్ఫర్టిలిటీ రేట్ ఉంది సార్. ముఖ్యంగా చేంజింగ్ లైఫ్ స్టైల్, ఒబెసిటీ, లేట్ మ్యారేజెస్ దీనివల్ల అవుతున్నాయి సార్. ఇది మనము అడ్రస్ చేయాల్సింది సార్. అంటే ఒకటి, దీనివల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు ఈ ఫర్టిలిటీ క్లినిక్స్లో సుమారుగా 4 నుంచి 15 లక్షల వరకు రేంజింగ్ ఆన్ దేర్ ఇది అవుతుంది సార్, చాలా ఎక్కువ అవుతుంది. రెండోది, సెకండ్ కిడ్కి కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది మనం ఏమన్నా క్లాస్ రూమ్ నుంచి 8th క్లాస్ నుంచి వీటి గురించి మనం ఒకటి తీసుకురావాలి అవేర్నెస్. రెండోది సార్, మన వైద్య సేవలో దీన్ని ఏమైనా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది ఆలోచించాలి సార్. ఒకటి we'll examine everything and we'll come back. Education is one, stress-free life one, లైఫ్ స్టాండర్డ్స్ మార్చడం, ఏదైతే మన వే ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్. అదే సమయంలో ఇంకా ఒకవేళ ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైతే ఎట్లా మన దీంట్లో తీసుకురావాలి కూడా తీసుకొస్తాం. వేరియస్ ఆస్పెక్ట్స్ విల్ ఇన్క్లూడ్. అందుకే నేను ఏమంటానంటే ఈ రోజు నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తారు, పాలసీ తీసుకొస్తాం, ఉగాది రోజున ఇనాగరేట్ చేస్తాం. అక్కడి నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తాం. మొన్న ఒక ఏజెన్సీ, వాలంటరీ ఏజెన్సీ కుప్పంలో పనిచేస్తున్నారు, అది కూడా ఎగ్జామిన్ చేస్తాం. అలాంటి ఏదైనా ఉంటే స్కేలింగ్ కూడా చేయడం. సార్ అదేవిధంగా సార్ పెన్షన్కి సంబంధించి సార్, అంటే కొన్ని కేసెస్ మనకి పీజీఆర్ఎస్ దగ్గర నుంచి వచ్చేవి, అదేవిధంగా హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తీసుకొస్తున్నారు సార్. వీళ్ళు ఫర్ సమ్ టెక్నికల్ రీజన్స్ వాళ్ళు ఇంక్లూడ్ కాలేకపోయారు సార్. ముఖ్యంగా ఈ టర్మినల్ ఇల్ క్యాన్సర్ పేషెంట్స్, డెస్టిట్యూట్ పర్సన్స్, వెరీ డిజర్వింగ్ పీపుల్ సార్. మా రిక్వెస్ట్ ఏమంటే అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆధ్వర్యంలో పెట్టి ఇస్తే వితౌట్ గోయింగ్ త్రూ 6 స్టెప్ వ్యాలిడేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది సార్. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్ దట్ ఆల్సో. ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్కి ఒక 100 వరకు వేరియస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేటని ఇమ్మంటాం. అవి కంటిన్యూగా చేసుకుంటూ వస్తారు. విల్ డూ దట్. Every minister and collector you can select up to, even I can say 200 వరకు మీరు సెలెక్ట్ చేయండి. మళ్ళీ అది అయిపోయినా మళ్ళీ చేద్దాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు డివిజన్ ను జిల్లా కేంద్రంగా చేయాలని కోటపట్టణంలో 4వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి ర్యాలీ చేపట్టిన ఆటో యూనియన్ నాయకులు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో సెర్ఫ్ మత్స్యశాఖ సంయుక్తంగా మహిళకు మత్స్య ఆధారిత జీవనోపాధి నిర్వహించిన అవగాహన సదస్సు. హాజరైన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు. గూడూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కు హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పలు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన అర్జీదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.